హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. సో జానీ మాస్టర్ కేసు విషయంలో రకరకాల ట్విస్టులు అయితే మనందరం కూడా చూసాం. సో రీసెంట్గా కోర్టుకి హాజరుపరిచిన తర్వాత జానీ మాస్టర్ అత్యాచారం చేసినట్లు అంగీకరించారు. దాని తర్వాతే రిమాండ్కి పంపించారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనతో పాటు డిస్కస్ చేయడానికి జర్నలిస్ట్ చరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చరణ్ గారు. నమస్తే. సో అంటే జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్లు అయితే మనం చూసాం. మొత్తానికి ఆయన దొరికాడు, తీసుకొచ్చారు, హాజరుపరిచారు. సో సెంచల్ కూడా జైలుకు కూడా 14 రోజులు రిమాండ్ తరలిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏమని చెప్పేది ఏముంది, క్లియర్ అయిపోయింది. జానీ మాస్టర్ గోవాలో దొరికాడు, తీసుకొచ్చారు, చెంచల్గూడ జైలుకి తరలించి, అంటే ముందుగా కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. 14 రోజులు రిమాండ్ అయితే కోర్టు మామూలుగా యథావిధిగా విధిస్తుంది కాబట్టి ఆ రిమాండ్లో ఆయన ఉన్నారు. సో ఇది పరిస్థితి ప్రస్తుతానికి. అయితే ఈ రిమాండ్ ఏదైతే ఉందో జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఈ టైం పీరియడ్లో ఇప్పుడు ఆయనకు ముందస్తుగా బెయిల్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సో అప్లై అయితే ఆయన తరపు నుంచి లాయర్లు అప్లై చేస్తున్నారు. అయితే ఆయన మీద బుక్ అయిన కేసు ఏదైతే ఉందో ఇది చాలా బలమైన చట్టం, బలమైన కేసు కాబట్టి పోక్సో అనేది. సో ఇది జానీ మాస్టర్కి దాదాపు పీకకు చుట్టుకున్నట్టే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. జీవితంగా ఇది పడుతుందంట. అదిగా విచారణలో తేలాలి. కాకపోతే ఆ కేసు బలమైన కేసు కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ. పోక్సోలో అరెస్ట్ అయినప్పుడు ఏంటంటే ముఖ్యంగా మైనర్స్ మీద ఇటువంటి సెక్సువల్ అసాల్ట్ జరిగినప్పుడు దానికి శిక్షలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. దాదాపు 7 years నుంచి దాని రేంజ్ని బట్టి వాళ్ళు చేసిన పద్ధతి ఇటువంటి వాటిని కన్సిడర్ చేస్తే ఒకవేళ అండర్ 16 years కానీ ఉంటే ఒకవేళ వాళ్ళకి 20 years కూడా పడుతుంది. సో ఇంత కఠినమైన పరిస్థితిలో ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఈ అమ్మాయి 16-17 ఏళ్ల వయసు నుంచి ఆయన దగ్గర డాన్సర్గా ఉన్నారు అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. కాబట్టి ఆవిడ మైనరే, కాకపోతే అండర్ 16 కాదు కాబట్టి కనీసం 7 సంవత్సరాలు అంతకు మించి కూడా పడే అవకాశం అయితే దీంట్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా కఠినమైన ఇదే. అదే ఇష్యూ జరిగిన తర్వాత ఇండస్ట్రీ పెద్దల దగ్గరికి ఇంకా చాలా విషయాలు కూడా వెళ్ళాయి. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అమ్మాయిలు కొంతమంది గురించి చెప్పడానికి, ముఖ్యంగా వాళ్ళు ప్రొడ్యూసర్లా, లేకపోతే డ్యాన్స్ మాస్టర్లా, కొరియోగ్రాఫర్లా, ఆర్టిస్ట్లా ఎవరనేది తెలియదు. కానీ ఒక లిస్ట్ అయితే మాత్రం వెళ్ళింది. అందులో కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు. త్వరలో అది కూడా బయట పెట్టబోతారంటూ కూడా ఒక సెన్సేషనల్ న్యూస్ కూడా చక్కర్లు కొడుతుంది. అంటే ఇలా దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఈ విధంగా ఇష్యూస్ జరిగిన ప్రతిసారి ఇలా కొంతమంది పేర్లు రావడము, కొంతమంది ముందుకు రావడానికి ప్రయత్నించడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళకు ధైర్యం లేకనో, వాళ్ళకు గట్టిగా మాట్లాడితే సిస్టమ్ సపోర్ట్ చేస్తుందో లేదో అన్న భయంతో ఆగిపోయి ఉంటారు. గతంలో కూడా చూసాం, మీటూ ఇష్యూ జరిగినప్పుడు కూడా ఏదైతే శ్రీరెడ్డి గారు రియాక్ట్ అయి చేశారో ఆవిడ చేసినప్పుడు కూడా అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, అనేక మంది సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయిలు బయటకు వచ్చిన సందర్భాలు మనకు తెలుసు. ఇట్లా పలానా వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి చెప్పాలంటే బాగా ఫేమస్ 30 ఏళ్ళుగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన కొంతమంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కొంతమంది హీరోల పేర్లు కావచ్చు, డైరెక్టర్ల పేర్లు కావచ్చు, అనేకం వచ్చాయి. కాబట్టి కొన్ని సందర్భాలు అవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా అయితే పూరి గారి మీద కూడా ఒక హీరోయిన్ కామెంట్ చేశారు. అయితే ఆ కామెంట్ కొద్దిగా ఇలాంటి సందర్భంలోనే ఎందుకు చేస్తారంటే వాళ్ళకు కొద్దిగా వైరల్ అవడానికి అవకాశం దొరుకుతుందని చేస్తారో లేదు. త్రివిక్రమ్ గారి పైన చేశారు, పూరి గారి పైన కూడా చేశారు. త్రివిక్రమ్ గారి పైన చేసింది అందరికి తెలిసిందే. ఎవరైతే పూనం కౌర్ గారు ఉన్నారో ఆవిడ చేశారు. ఆవిడ త్రివిక్రమ్ నన్ను ఈ విధంగా ఉపయోగించుకున్నాడు కాబట్టి ఆయన మీద కూడా మీరు కేసు తీసుకోండి అని చెప్పేసి మా అసోసియేషన్ అడగడం జరిగింది. ఆవిడ వచ్చి కంప్లైంట్ చేస్తే మేము ఎందుకు తీసుకోము, మేము యాక్షన్ తీసుకుంటామని తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అంటున్నారు. మరి ఇది ఎందుకు ముందుకు తీసుకెళ్లట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్. అదొక యాంగిల్ అయితే, పూరి గారి మీద శ్రీ రాపాక అని చెప్పేసి ఒక హీరోయిన్ ఉన్నారు, ఆర్జీవి ప్రోడక్ట్ ఆవిడ. ఆర్జీవి గారు చేసిన ఒక సినిమా కూడా కాదు, ఒక షార్ట్ ఫిల్మ్ లాంటిది. సో దాంట్లో ఆవిడ యాక్ట్ చేశారు, కొంచెం ఎరోటిక్గా చేయడం జరిగింది. సో ఆవిడ కాలేజ్కి వెళ్తున్న టైంలో పూరి గారి ఆఫీసు దగ్గరలోనే ఉండేది. చాలా సందర్భాల్లో ఆయన ఆఫీస్కి వెళ్ళేదాన్ని, పొద్దున్నే వెళ్ళడము, అక్కడ కాసేపు కూర్చోవడము, అవకాశాల కోసం ఏదో మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ వచ్చాను నేను. ఒకసారి నేను వెళ్ళినప్పుడు పూరి గారు అట్లా నేల మీద పడుకొని ఉన్నారు. ఆయన వచ్చి తన కాళ్ళ మీద ఎక్కి తొక్కమన్నారు. అలా చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను అని చెప్పేసి ఆవిడ అన్నారు. మరి ఆవిడ వెళ్ళి తొక్కారా అంటే, వెళ్ళి కాళ్ళ మీద తొక్కడం అనేది మామూలే కదా, సో వెళ్ళి అలా తొక్కడం జరిగింది. బహుశా ఆయన కాళ్ళు పెయిన్స్ వీటి వల్ల ఆ రిలీఫ్ కోసం అలా అడిగారేమో, కానీ ఆయన చాలా మంచి వ్యక్తి, అప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్షిప్ చాలా బాగుంది అని చెప్పేసి ఆవిడ అన్నారు. అయితే ఈ సందర్భంలోనే ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అనే క్వశ్చన్. కాళ్ళు తొక్కిన విషయం ఇప్పుడు చెప్పిందా? ఇప్పుడు చెప్పారు ఆవిడ. అది పెద్ద తప్పేం కనిపించట్లేదు అక్కడ. అదే, దాంట్లో తప్పేం లేదు, మరి ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేసి చెప్పాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఏదైనా తప్పు చేస్తే ఆయన పేరు తీయొచ్చు, ఆయన ఇట్లా ఒక యాక్టివిటీ జరిగిందని చెప్పొచ్చు. కానీ ఏ తప్పు లేకుండా ఊరికే ఇట్లా పేర్లు తేవడం ఎలా ఉంటుంది అంటే, టాపిక్ ఒకటి వైరల్ అవుతుంది కాబట్టి ఈ వైరల్ టాపిక్లో మనం కూడా కొద్దిగా వైరల్ అవుదామని చేసే ప్రయత్నాలు ఇవి.
కాబట్టి ఆ విధంగా చేశారేమో అనుకోవాలి. సో Right. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక మీరు అడిగిన క్వశ్చన్ విషయంలో అయితే అనేక మంది రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏదైతే ఉందో దానికి కొంతమంది ఫోన్లు చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు కూడా. ఇది ఆల్రెడీ ఒకవైపు జరుగుతుంది. కానీ మీడియా వరకు రావట్లేదు, కానీ మీడియా వరకు రావట్లేదు, ఇంటర్నల్ గా జరుగుతుంది. ఝాన్సీ గారు కూడా అన్నారు, ఈవిడ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది వైరల్ అయింది. కానీ కంప్లైంట్ కన్నా 2 వారాల ముందే ఈ అమ్మాయి దాంట్లో పెట్టింది ఈ ఫిర్యాదు. సో మా అసోసియేషన్లో పెడితే వాళ్ళు ఈ ఫిర్యాదు మీద మేము దర్యాప్తు చేస్తున్నాము అన్నారు కూడా. ఆ దర్యాప్తులో కూడా ఎక్కువగా ఏ విషయం ఉందంటే ఆవిడకి జానీ మాస్టర్ అవకాశాలు ఇవ్వకుండా చేయడానికి ఏం ప్రయత్నాలు చేశాడు అనేది ఆ దర్యాప్తు. అసలు దర్యాప్తు చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? అంటే వాళ్ళ వర్క్ షెడ్యూల్ వదిలేసుకుని వీళ్ళ విషయాన్ని ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తారా వాళ్ళు? కమిటీ అందుకే వేశారు కదా. ఇప్పుడు మా అసోసియేషన్ అనేది అంటే వాళ్ళ వర్క్ పక్కన పెట్టి కంప్లీట్ గా అది వేరు ఇది వేరు. ఇక్కడ ఉన్న అధికారులు ఇప్పుడు వీళ్ళకంటూ కొన్ని పదవులు ఇచ్చారు. దానికి చైర్మన్ కావచ్చు, సహాయకులు కావచ్చు, కమిటీ సభ్యులు కావచ్చు. అసలు ఏ కమిటీ అయినా ఎందుకు వేస్తారు? పరిపాలనా మండలి కింద వాళ్ళు దాంట్లో ఏం చేయాలి అనేది వాళ్ళకంటూ విధి విధానాలు ఉంటాయి, డ్యూటీస్ ఉంటాయి. కాబట్టే ఆ డ్యూటీస్ని ఏ విధంగా నిర్వర్తించాలని వాళ్ళ కమిటీలు వేస్తారు. ఆ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన డ్యూటీని నిర్వర్తించాలి. ఆ డ్యూటీ ఏంటయ్యా అంటే దీనికి సంబంధించి వాళ్ళ డ్యూటీ దర్యాప్తు చేయడమే. దర్యాప్తు చేసి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని వాళ్ళ హైయర్ అథారిటీస్కి ఇవ్వడం. అలా ఇచ్చినప్పుడు దాన్ని ముందుకు తీసుకురావాలి, ప్రజల ముందుకి, మీడియా ముందుకు తీసుకురావాలి. దానికోసమే ఈ కమిటీ. లేకపోతే కమిటీలు ఎందుకు? లేకపోతే ఇవన్నీ ఏం చేయడానికి? కాబట్టి పనులు ఆపుకుంటారా అంటే వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఉంటారు. ఎక్కడ చూసుకున్నా సరే. మరి ఆ కమిటీని దాటి ఆమె బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందంటే ఆ కమిటీ మీద నమ్మకం లేదనుకోవచ్చా? బహుశా ఆవిడ ఆ కమిటీకి ఇచ్చిన కంప్లైంట్లోనే కొద్దిగా తేడా ఉంది. మొదటగా ఆ కమిటీకి ఇచ్చిన కంప్లైంట్లో ఆయన ఆవిడ్ని ఇట్లా సెక్సువల్గా అబ్యూజ్ చేయడమో లేకపోతే వాడుకోవడమో ఎక్స్‌ప్లాయిట్ చేయడమో అనేది లేదు. కేవలం అవకాశాలు పోగొడుతున్నాడని మాత్రమే ఉంది. 2 వారాల తరువాత అది వేరే కంప్లైంట్గా మారింది. అసలు ఫస్ట్ ఈ విధంగా ఎందుకు మారింది అనేది చూడాలి. ఆల్రెడీ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కూడా. 2 వారాలు అంటే టైం పడుతుంది కదా, దేనికైనా దర్యాప్తు వెంటనే అవ్వదు. ఇప్పుడు పోలీసులకు కూడా ఇప్పుడు ఆయన రిమాండ్కి తరలించారు, ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి 90 రోజులు టైం తీసుకుంటారు పోలీసులు. ఇమీడియట్గా లేకపోతే 2 వారాల్లోనూ 3 వారాల్లోనూ అయిపోదు. 90 రోజులు టైం ఇస్తే వీళ్ళు ఎంత వీలైనంత త్వరలో ఇస్తారు, 50 రోజులకో 60 రోజులకో ఇట్లా. సో ఇది ప్రాసెస్. ఇక్కడ కూడా అదేవిధంగా వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉండగా ఈమె సడన్గా పోలీసుల దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఆమె కంప్లైంట్ మారింది. సో ఎందుకు ఇలా జరిగింది అనేది మరి ఆవిడ ఏమని ఆలోచించుకున్నారో ఆవిడకే తెలియాలి. బహుశా ఆవిడ మొదట్లో ఒక రకంగా ఆలోచించి ఉండాలి, తర్వాత మరో రకంగా ఆలోచించి ఉండాలి. అంటే తన గురించి ఏ విధంగా బయట పెట్టుకోవడం అవసరమా అని భయపడి ఉండాలి. బయట పెడితే ఏమవుతుందా అని దాని పర్యవసానాలు తెలియకపోవడం వల్ల కాస్త ఆందోళన పడి ఆగిపోయి ఉండాలి. తర్వాత ధైర్యం తెచ్చుకోనో లేకపోతే ఎవరైనా ధైర్యం ఇచ్చారో మొత్తానికి తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కోసం ఇలా వెళ్ళి ఉండొచ్చు. రెండింటినీ తప్పు పట్టలేము, రెండు మంచివే. ఓకే, కానీ అంటే ఇప్పుడు ఆమె చేసినవి ఒకవేళ ఆరోపణలని తేలితే అప్పుడేముంది, ఇప్పుడు ఆవిడ మీద ఇప్పుడు ఈయన తిరిగి కేసు పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆరోపణలను ఏ విధంగా తేల్చాలి? పోలీసులు ఇప్పుడు ఈయన రిమాండ్కి తరలించారు. ఇందులో కూడా ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఆయన రిమాండ్కి తరలించారు. రిమాండ్కి తరలించడం అది ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే నిజంగానే జానీ మాస్టర్ తప్పు చేసినట్లు స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు పబ్లిక్లో ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి మీద కేసు పెడితే ఆ వ్యక్తిగా దోషి అనేది ప్రచారం చేస్తారు. నిజానికి ఇప్పుడు నాగబాబు గారు అదే అంటున్నారు. ఇప్పుడు ఎవరూ కూడా ఆయన కొటేషన్ పెట్టారు కదా, ఎవరూ కూడా గిల్టీనెస్ ప్రూవ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళని దోషిగా చూడొద్దు అని చెప్పేసి ఆయన పెట్టాడు. ఎందుకు ఆ విధంగా పెట్టారంటే ఇటువంటి స్పెక్యులేషన్ లేకపోతే ఇటువంటి ప్రచారం ప్రాపగండా పెరుగుతూ ఉంటుంది. మీడియా ఏం చేస్తుంది, ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగానే స్టార్ట్ చేస్తుంది మీడియా. అంటే తీర్పులు కూడా అక్కడ కూర్చొని తీర్చేస్తారు. అటువంటి సరైంది కాదు అని చెప్పేసి ఆయన ఆ విధంగా పెట్టడం జరిగింది. అది వాస్తవం. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక కేసు ఏదైనా సరే, ఆ వ్యక్తి మీద ఇప్పుడు డ్రగ్స్ కేసు అని చెప్పేసి బుక్ చేస్తారు. దానికి టెస్టులు జరగాలి, దానికి ల్యాబ్ రిపోర్ట్లు రావాలి. ఆ తర్వాత పోలీసులు అది కాదు, ఆ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారా లేదా పోలీసులు నిర్ధారించి చెప్పాలి ఆ రిపోర్ట్ని బట్టి. ఇన్ని జరిగితే తప్ప ఆ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నారా లేదా నిర్ధారించలేదు. ఇవేవి జరగకుండానే పోలీసులు ఏదో కౌన్సిలింగ్కో లేకపోతే పోలీసులు ఎంక్వైరీ కోసం స్టేషన్కి ఒక స్టార్ డైరెక్టర్నో హీరోనో పిలిస్తే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని ప్రచారం జరిగిపోయింది గతంలో. సరే, డ్రగ్స్ విషయం పక్కన పెడదాం. వీళ్ళిద్దరికి సెక్సువల్ రిలేషన్ ఉందని టెస్టులు చేసి ఇప్పుడు రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తారా? అంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఏంటంటే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమో 6 సంవత్సరాల క్రితమో జరిగిన దాన్ని రిపోర్ట్స్ ఏ విధంగా టెస్ట్ చేసి రిపోర్ట్ చేస్తారనేది ఒక సమస్య. పైగా ఆ టైంలో క్వశ్చన్ మార్క్. పైగా ఇది రేప్ లాగా జరిగింది కూడా కాదు, కన్సెన్సువల్గా జరిగింది. తర్వాత అంటే ఆవిడ ఇష్టం లేకపోయినా దిగినా సరే ఆ యాక్ట్ విషయంలో ఒక కన్సెంట్ అనేది
ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉమ్, అది ఇష్టం లేకపోయినా సరే, బలవంతంగా అయినా సరే, తప్పని పరిస్థితుల్లో అయినా సరే అది కనిపిస్తుంది. సో దీని విషయంలో టెస్ట్ ఏ విధమైనది జరగాలి అనేది ఒక ప్రశ్న. సో ఎలా నిరూపితం చేస్తారనేది ఒక ప్రశ్న ఉంది. అయితే ఈరోజు రిమాండ్కి వెళ్ళిన దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సబ్మిట్ చేసింది ఏంటంటే, జానీ మాస్టర్ తాను ఆవిడతోటి ఆ విధంగా పాల్గొన్నట్టుగా ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఆ రిపోర్ట్లో ఉంది అని కొన్ని పెద్ద మీడియా సంస్థలే తమ ఆర్టికల్స్లో చెబుతూ ఉన్నాయి. ఉమ్. సో దీనికి సంబంధించి నిజాలు బయటికి రావాలి. పాల్గొన్నాడు అని ఒప్పుకున్నది అసలు ఏంటది? నీదంతా నిజమే అని ఒప్పుకున్నాడా, లేకపోతే Yes. ఆమె ఇచ్చిన కంప్లైంట్స్ లో దేనికన్నా ఒక లేదు, దానికి ఇప్పుడు ఆవిడ ఇచ్చిన ఒప్పుకున్నాడా? కంప్లైంట్ అదే కదా. ఉమ్, ఇప్పుడు ఆయన బలవంతంగా నన్ను సెక్సువల్గా ఉపయోగించుకున్నాడు అనేది ఆవిడ కంప్లైంట్. ఉమ్, ఆయన దానికి అవును అని చెప్పి ఆయన అంగీకరించినట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. సో ఈ విషయాన్ని మీడియా సంస్థలు కొన్ని చెబుతున్నాయి. ఆ రిపోర్ట్ అయితే బయటికి రాలేదు, కానీ ఈ విధంగా ఆయన అంగీకరించాడు అనేది ఇక్కడ కనిపిస్తున్న వార్త. ఒకవేళ అదే నిజమైతే పోక్సో అనేది పూర్తి స్థాయిలో అప్లై అవుతుంది, ఇంకా దాంట్లో Hmm. డౌట్ ఏం లేదు. కాకపోతే ఆ నిర్ధారణ అనేది పోలీసులు చేసింది నిజమా కాదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఉమ్, ఎందుకంటే మీడియాలో కనిపించే ప్రతిదీ నమ్మలేం మనం. కాబట్టి ఆ నిర్ధారణ అనేది తేలితే తప్ప మనం దాని మీదకి వెళ్ళలేము. ఇది తేలాలి అంటే ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ఉమ్, సో అది వచ్చినప్పుడు మాత్రం మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే. ఒకవేళ ఇది కూడా కాదంటే కోల్కతా కేసులో ఏదైతే జరుగుతూ ఉందో ఉమ్, ఆ నిజాలను నిర్ధారించడానికి పాలిగ్రాఫ్ టెస్ట్ కావచ్చు, లేకపోతే లై డిటెక్టర్ టెస్ట్ కావచ్చు, ఈ రెండు టెస్టులకి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని ఆయనకు చేయాల్సి ఉంటుంది వాళ్ళిద్దరికి. ఉమ్, అప్పుడు అది నిజమా కాదా అనేది తెలుస్తుంది. రైట్. అంటే ఒకవేళ ఇప్పుడు మనం ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి క్వశ్చన్ మార్క్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా. అంటే ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లో వాళ్ళు చేసుకున్న మెసేజెస్ కానీ, కాల్స్ కానీ, కాల్ రికార్డింగ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ సాక్ష్యాలుగా పనికొచ్చే అవకాశం ఉంటుందా? అది కొంతవరకు ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దాన్ని బట్టే ప్రతిదీ సాక్ష్యమే. నిజం Hmm. చెప్పాలంటే డిజిటల్ ఎవిడెన్సెస్ అయినా, ఉమ్, అలాగే మామూలుగా హార్డ్ కాపీస్ అయినా, అంటే ఫిజికల్ ఎవిడెన్సెస్ ఏదైనా సరే అవి యాక్సెప్ట్ అయితే చేయబడతాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఉమ్, సో వాటిని ఫోరెన్సిక్కి పంపించి అటు నుంచి రిపోర్ట్ తీసుకున్నప్పుడు అవి నిజాలా కాదా అనేది కూడా కన్ఫర్మ్ అవుతుంది. కాకపోతే ఈవిడ చేసిన ఆరోపణ అనేది అది ప్రూవ్ చేయడానికి డిజిటల్ ఎవిడెన్సెస్ ఎంతవరకు పనికి వస్తాయనే చూడాలి. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు చాటింగ్ కావచ్చు, ఇదంతా కూడా ఎంతవరకు ఉంటుంది, ఉమ్, కేవలం మాటల రూపంలో ఉంటుంది, అది కూడా డిజిటల్. ఉమ్, కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనం కన్సిడర్ చేయలేం. కాకపోతే పోలీసులు ఇక వేరే పద్ధతులు కూడా వెళ్ళాలి, మనం అనుకున్నట్టుగా ఆ కోల్కతా కేసులో వెళ్ళిన పద్ధతుల్లో వెళ్ళాలి, ఓకే. అంటే ఆ వేలు వెళ్తే అసలు విషయాలు బయటకు తెలిసే వస్తాయి. అవకాశం ఉంటుంది. సో దీనికి ఖచ్చితంగా టైం పట్టే అవకాశం ఉంది. టైం అయితే పడుతుంది, ఇప్పుడు ఇప్పుడు తేలేదైతే జానీ కాదు. మాస్టర్ ని రిమాండ్ కి తరలించారు కదా అని చెప్పేసి అతను ముద్దాయి అని అయితే మాత్రం అనలేము. ఆ ప్రస్తుతానికైతే అతను కేవలం ఒక నిందితుడు మాత్రమే, అతని పూర్తి స్థాయిలో దోషి అని అయితే మనం అనలేం. ఓకే. సో ఇది పరిస్థితి. ఒకవేళ దోషి అనాలంటే శిక్ష పడాలి, పడకుండా మనం అనలేము. అలాగని దోషి కాదు అని తీర్పులు చెప్పడానికి మనకు హక్కు లేదు, అని ఏ దోషి కాదు ఏ తప్పు లేదు అని చెప్పడానికి మనకు హక్కు లేదు. ఎందుకంటే మనమేమో కోర్టులు కాదు, మనమేం జస్టిస్లు కాదు. సో అది చెప్పాల్సిన బాధ్యత కోర్టులది. ఈ రోజు అసలు జానీ మాస్టర్ ని మెడికల్ కి ఎందుకు తీసుకెళ్లారు నాకు అర్థం కాల. కోర్టుకి తీసుకెళ్ళాను ముందు మెడికల్ కి తీసుకెళ్లారు జానీ మాస్టర్. అవును. దేని గురించి? అంటే ఆయన కరెక్ట్గా ఇంటర్నల్గా ఆయన ఏమన్నా కొంతమంది ఏం చేస్తారంటే సూసైడ్ అటెంప్ట్లు కూడా చేసి, లేకపోతే మానసికంగా, లేకపోతే మరో రకంగా ఫిజికల్గా కూడా సరైన ఇదిలో లేని వాళ్ళు ఉంటారు. మానసిక పరిస్థితి సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి దానికి సంబంధించి కూడా సరైన రిపోర్ట్లు పెట్టుకునే కోర్టుకు సబ్మిట్ చేయాలి. అందుకోసం ఎవరిని అరెస్ట్ చేసినా సరే ఇట్లా మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది బేసిక్ ఫార్మాలిటీ. ఓకే. సో రైట్. అయితే మొత్తానికి అమ్మాయి ధైర్యం చేసి ముందుకు వచ్చి చెప్పిందని అనుకోవాలి. ఎస్, ఈ కేసులో ఎవరైతే అంతే కదా. ఇప్పుడు ఆవిడ ధైర్యం చేసి వచ్చింది కాబట్టి అయింది. 2 వారాల పాటు ఆగి ఆ తర్వాత ఇటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆవిడ ధైర్యాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ విధంగా ఎవరు ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవ్వకుండా ఉండాలి అంటే ఇటువంటివి ఒక ఎగ్జాంపుల్స్ అన్నమాట. మాస్టర్లు కూడా ఈసారి అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఆ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో జూనియర్ ఆర్టిస్టులు కానీ ఆర్టిస్టులు కానీ ఒక రకంగా ఆ అమ్మాయి ఇన్స్పైర్ అని చెప్పొచ్చా? అంటే ఒక అలర్ట్ కాల్ అన్నట్టు, ఓకే. అంటే ఒక అలర్ట్ కాల్ లాగా ఆవిడ పనిచేసింది. సో జాగ్రత్తగా వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలనే దానికి పనికొస్తుంది. రెండోది, ఏదైనా తప్పు జరిగితే మనం తిరిగి పోరాడడానికి మన చుట్టూ ఒక సిస్టమ్ పనిచేస్తుంది, మనకంటూ ఒక బలాన్ని వీళ్ళు ఇస్తారు అనే ధైర్యాన్ని కూడా ఇచ్చినట్టుంది ఈ కేసు. ఎందుకంటే మా అసోసియేషన్ రియాక్షన్ కావచ్చు, ఆవిడ చుట్టూ మీడియా ఇస్తున్న సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ చూస్తే కాబట్టి కొంతమందికి అది ధైర్యాన్ని ఇవ్వడానికి పనికొస్తుంది. రైట్. అయితే ఈ కేసులో జానీ మాస్టర్ని కావాలని ఇరికించారు. ఈమె వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆయుష ఆమె చెప్తుంది జానీ మాస్టర్ కూడా కావాలని ఇరికించారు, నేను ఎవరిని వదిలిపెట్టను. నాకు కొన్ని చిన్న విజువల్, ఆయన స్వయంగా అనలేదు, చిన్న విజువల్ ఒకటి కనిపించింది. తర్వాత ఒక ప్రముఖ హీరో ఇందులో బాగా ఇన్వాల్వ్ అయ్యాడు, అతనే దగ్గరుండి ఇదంతా చేస్తున్నాడు అనేది కూడా అంటున్నారు. సో దాని గురించి ఆ ప్రముఖ హీరో ఎవరంటే అది మనం
చెప్పకూడదు, అంటే మ్మ్. మనం బయటికి మాట్లాడుకోలేనట్టుగా ఆ పేర్లు అయితే వస్తున్నాయి. మ్మ్. ఇది పరిస్థితి. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన వైఫ్ ఆ అమ్మాయి మీద కొంచెం చీప్ వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ మ్మ్. వ్యాఖ్యలు సరైనవి కాదు. మ్మ్. ఏదైనా ఎవిడెన్స్ ఉంటే వాటిని చూపించి మాట్లాడాలి కానీ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని. సరైనవి కాదు అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఆమె అంటుంది కదా డైరెక్ట్ గా, ఒకవేళ అవన్నీ కూడా నిరూపిస్తే నేను అతనికి విడాకులు ఇస్తానని. అదే అంటున్నా, అంటే మీడియాకి సవాల్ చేసింది ఆవిడ. అది విడాకులు ఇచ్చే ఉద్దేశం కాదు. మ్మ్. మీడియాకి సవాల్ చేసింది, నా భర్త సరైన వాడు, కరెక్ట్గానే ఉంటాడు నైతికంగా, ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేశాడని మీరు నిరూపిస్తే నేను కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోతానని ఆవిడ ప్రేమకే ఆవిడ ఒక సవాల్ వేశారు. మ్మ్. అంతేగాని అది ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పేసి నిరూపణ కాదు ఇక్కడ. సో ఆవిడ అంటే భర్త మీద అంత నమ్మకం పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆమె వ్యాఖ్యలు కూడా గమనించి చూస్తే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ మహిళ మీద ఆవిడ క్యారెక్టర్ బ్యాడ్ అని, లేకపోతే ఆవిడ ఎవరి దగ్గరికైనా అవకాశాల కోసం వెళ్ళినప్పుడు చిన్న దుస్తులు వేసుకోవాలని వాళ్ళ అమ్మ ఒత్తిడి చేస్తుందని, అంటే ఆ అమ్మాయి తల్లి మీద కూడా మరీ నీచంగా మాట్లాడడం జరిగింది. సో ఆవిడ తల్లే దగ్గరుండి ఆవిడని చెడగొడుతుంది అన్నట్లుగా మాట్లాడి, అలాగే నా భర్త మీద కావాలని ఆవిడ ముందుగా వచ్చి మీద పడ్డము, లేక ఆయన్ని తాకాలని ప్రయత్నించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సెట్లో. ఇవన్నీ చూసి ఆయన అసిస్టెంట్లు నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు, ఈ విధంగా ఆవిడ మాట్లాడారు. అయితే ఇందులో ఒక వాస్తవం కనపడుతుంది. ఆ విధంగా ఆ అమ్మాయి అతని మీద మీద పడుతూ ఉన్నారు అనేది నిజమే అయితే మ్మ్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం నిజమే అని ఒప్పుకోవాలి. మ్మ్. అది క్లియర్. ఎందుకంటే అసిస్టెంట్లు ఫోన్ చేసి వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నారని చెప్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారని. ఉన్నారని అర్థమే కదా, అంటే వెనకేదో జరుగుతుందనే కదా. సో ఇది ఒప్పుకొని తీరాలి. ఆ విధంగా ఆవిడ కొద్దిగా ఒక లీక్ అనేది ఇచ్చినట్టు అయింది. ఓకే. కాకపోతే ఇక్కడ ఆమెకు తెలియకుండా ఆమె మాట్లాడేసారు. మాట్లాడేసినట్టు అయింది. కాకపోతే ఇక్కడ రెండో యాంగిల్ కూడా ఉంది. ఈ అమ్మాయి అంత ఇష్టంగా ఆయన మీద పడడమో, లేకపోతే ఆయన తోటి క్లోజ్గా మూవ్ అవుతుంది అనే అవకాశం ఉన్నప్పుడు ఆయన వాళ్ళిద్దరు ఇంటర్వ్యూ కూడా ఉంది. వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో కూడా జానీ మాస్టర్ వల్లే నేను ఇంత ఎదిగాను, ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పడం అనేది ఆవిడకి ఆయన ఎంత లిఫ్ట్ ఇచ్చాడు, ఎంత సపోర్ట్ ఇచ్చాడు అనేది దానికి కూడా ఒక ఎగ్జాంపుల్. బహుశా ఆ అవకాశాల కోసమే ఆవిడ అంత క్లోజ్గా మూవ్ అయ్యారనే ప్రశ్న కూడా వస్తుంది. సో ఇట్లా రెండు విధాలుగా ప్రశ్నలు అయితే ఉన్నాయి. కాకపోతే ఆవిడ జరిగిన అన్యాయం అన్యాయమే, దాన్ని ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాల్సిందే. కాకపోతే ఆవిడ నైతికంగా ఎంతవరకు తను గీత పెట్టుకొని ఉన్నారు అనేది కూడా క్వశ్చన్. ఓకే.